ఘాట్స్ ఏమి ఉన్నాయో మీరు ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పండి సార్. సుమారుగా 2 సంవత్సరాల నుంచి రివర్ ఫ్రంట్ అలాగే ఉంది, వేసిన గొంగలు వేసినట్టుగానే ఉంది. పుష్కరాల పనుల మీద మేము ఉన్న సమయంలో ఖచ్చితంగా రివ్యూస్ ఆల్ పార్టీస్తో కూర్చుని మేము రివ్యూస్ చేసేవాళ్ళం. వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలను గౌరవంగా తీసుకుని ఏది ఎక్కడ చేయాలనేది నిర్ధారించుకునే వాళ్ళం, చేసేవాళ్ళం. గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కానీ, శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కానీ, మన రావు సూర్యప్రకాశ్రావు గారి సమయంలో కానీ, తర్వాత ఎవరున్నా కూడా పబ్లిక్తో అంటే రాజమండ్రిలో సీనియర్స్ చాలా పార్టీలకు సంబంధించి పార్టీలకు అతీతంగా చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మీరు ఒక్కసారైనా సమావేశం నిర్వహించుకుంటే మన ఇది ఎక్కడ పాడైపోతుందో అనేటువంటి ఆలోచన చేస్తున్నారు, లేకపోతే నా ఎక్కువ ఎక్కడ దెబ్బతింటుందో అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మాకైతే తెలియదు కానీ వాళ్ళు మీరు ఒక్క రివ్యూ కూడా ప్రజలతో లేకపోతే ఏ పార్టీ అయితే ఆ పార్టీ ఇచ్చలేనటువంటి వాళ్ళు అందరం పార్టీలకు అతీతంగా ఒక మీటింగ్ పెట్టండి. మీకు ఎన్ని మంచి సలహాలు వస్తాయో ఒకసారి ఆలోచించి రాజమండ్రిని మంచిగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి అన్ని హంగులు వాళ్ళు మీకు ఉన్నాయి, కానీ దానికి సరిపడే డబ్బులు మీరు ఏం చేస్తున్నాండి? తరగతి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి. ఇలా అంటున్నానని మీరు అనుకోకండి సార్. మా అందరికీ కూడా రాజమండ్రి మీద ప్రేమ ఉంది, అభిమానం ఉంది. అదే ప్రతిపక్షానికి చెందినటువంటి మేము ఇవాళ మీకు చెప్పాల్సినటువంటి అవసరం వస్తుందని అంటే అది ఇదే మీ పాట. సరే, ఈ రివ్యూస్ని ఒకసారి చేసుకుంటాం వల్ల మీకు మంచి పరిచయం కనిపిస్తుంది, కానీ ఇంకొకటి కూడా కాదు. ఇంకో విషయాలు కూడా చెప్పాలి. అంటే ఇంకో విషయం ఇది ఇటీవల కాలంలో మాకు సంబంధించినటువంటి రాజమండ్రి PCC ప్రెసిడెంట్ సీతారామకృష్ణ మీద 12 కేసులు ఉన్నాయని గతంలో అతని మీద PD యాక్ట్ పెట్టి అతన్ని పంపించడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు భరతరామ్ గారు దాని మీద హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఏంటంటే ఏదైతే PD యాక్ట్ ఉందో ఆ PD యాక్ట్ని డినై చేస్తుంది. అలాగే అతని మీద ఉన్నటువంటి రౌడీ షీట్ ఏదైతే ఉందో ఆ రౌడీ షీట్ మీద పోలీస్ స్టేషన్ పిలిపించకుండా ఉండడానికి కూడా ఈ కోర్టు ఆర్డర్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ భావిస్తారు. దీన్ని మీరు టెక్నికాలిటీగా మీరు చేసినటువంటి ప్రశ్న వల్ల ఇవాళ దాన్ని ఏం చేశారంటే దేనికైనా ఒక చట్టానికి అతని మీద ఒక కేసు బనాయించి ఇతను తన వైఖరి మార్చుకోవట్లేదనేటువంటి ఒక దీన్ని పెట్టి అతని మీద PD యాక్ట్ పెట్టి మీరు లోపల పంపించారు. ఇది వాస్తవం. మీరు అతను ఎప్పుడో ఏనాడు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు కత్తి తిప్పాడు, చేశాడు. అసలు దీనికి ఎవరు వెంటాడితే అతను అలాగా వెళ్తున్నాడు అనేది మీరు గ్రహించట్లేదా? ఇప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్తుందిగా వెనక నుంచి ఎవరు షూట్ చేశారు, ఎవరు ఆ కెమెరాతో దాన్ని బంధించారు? అతనికి ప్రాణభయం ఉంది. అతన్ని వెంటాడుతున్నటువంటి సందర్భంలో మీరు వెనకాల నుంచి తీసినటువంటి సందర్భం, అతనేమి కత్తి పట్టుకుని ఎదకొచ్చినటువంటి సందర్భంలో తీసినటువంటి ఫోటో కాదే. ఇతను రౌడీ షీటు, రౌడీ ఎలిమెంట్స్ పారిపోయినందువల్లే కదా సుమారుగా 10 కేసులు ఆస్ట్రాలైంది. ఒక 2 కేసులు మాత్రం ఉన్నాయి. 2 కేసుల్లో కూడా మీరు చేశారు. ఓకే. మేము ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం దాదాపు ఒక 200-300 మందిని మా సామాజిక వర్గానికి చెందినటువంటి సెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి పీతారామకృష్ణకి సంబంధించినటువంటి ఆ సబ్జెక్టులో మేము అంతకుముందు నుంచి ఈ దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము అట్లా సెట్టిపల్లి కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టుకోలేదు. వాస్తవం చెప్పి ఇవాళ ఒకసారి మనం కలుద్దాము అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో పీతారామకృష్ణ ఇష్యూ వచ్చింది. దాంట్లో మాట్లాడుకోవడం జరిగింది. అది కూడా తప్పు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడు, మీ వెనకాల ఉన్నటువంటి జాతి నాయకులతో మాట్లాడిస్తారు, మా సామాజిక వర్గంతో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు, రోడ్డు మీద పెట్టి ఇలా ఒక రౌడీ షీట్ కోసం కులాన్ని ఆపాదింది. కృష్ణ అనేవాడు ఎక్కడండి? కృష్ణలంక. దానికి ఏ రంగు కూలినారు? నాకు ఎన్ని చెప్పుకోవాల్సి వస్తే
అతను దగ్గర ఉన్నటువంటి ఏ నేరం చేశారు, ఏం చెందారు, ఎందుకు 12 కేసులు అయితే 10 ఆస్ట్రాలు అయిపోయినాయి, 2 బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 2కి మీరు తగిలించినటువంటి కేసే కదా. దాని మీద మా మాజీ పార్లమెంట్ సభ్యులు మీరు ఇచ్చినటువంటి సవాల్ని మేమేం కంప్లైంట్ చేయలేదే, కానీ మీరు కంప్లైంట్ చేశారు. మీరు కంప్లైంట్ చేయడం వల్ల అక్కడ కేసు కట్టారు. దాన్ని అడ్డు పెట్టుకుని మీరు పీడీ యాక్ట్ చేశారు. నేను కూడా ఏమంటామంటే సార్, వాళ్ళ ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అన్నది మామూలు. వాళ్ళ మీకు ఉన్నటువంటి అవకాశాన్ని మంచి వాళ్ళ పుష్కరాల సమయంలో ఒక మంచి అవకాశం ఇచ్చారు. రాజమండ్రిని డెవలప్ చేయండి. రాజమండ్రి నగరం ఎందుకు ముందుకు పోతుంది అనేది ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. దీనికి ఎవరు వత్తాసిస్తున్నారు? మీరు ఆ రోజున ఇది ఒక మురికి కోపం, కంబాల తెరువు, ఇందులో నీళ్ళు వస్తూ ఉంటాయి, గుడిపోతూ ఉంటాయి, అందులో ఎన్ని చేపలు చనిపోయి ఎంత దుర్గంధం వస్తుంది. దీన్ని అడ్డు పెట్టుకునే కదా ఇప్పుడు అందులో ఉన్నటువంటి చేపలు పంపుతున్నారు. అక్కడ అంత ధైర్యంగా మరి ఇసుక వచ్చేటువంటి డ్రైనేజెస్ నుంచి రాకుండా వెళ్ళకుండా వేసేసి పైన చెత్తను కట్టారు. ఎక్కడ మీరు రివ్యూ చేస్తున్నారు చెప్పండి? దీన్ని కార్పొరేట్ వారిని మీరు ఏమైనా చెప్తున్నారా? మా మీద అబాండాలు వేయడానికి మాత్రం పూర్తి సమయం ఇచ్చేస్తున్నారు, కానీ రాజమండ్రి నగరంలో జరుగుతున్నటువంటి విషయాల మీద మీరైతే పట్టించుకోవట్లేదని మా బాధ.